చూసుకుంటే మనం వచ్చేసి అరుణాచలం నుంచి తిరుపతికి రావాలంటే ఈ ప్యాసింజర్ ట్రైన్ మాత్రమే అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది. ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్యాంటాగ్రాఫ్ అయితే పనిచేయలేదు. సో అదైతే పైకి అయితే చూసుకుంటే మొత్తం వచ్చేసి డ్రైవర్ కానీ అయితే తలగా తినేస్తున్నారు. వాళ్ళకి మొత్తం షట్ డౌన్ అయిపోతే బ్రేక్స్ అసలు పడలేదంట. ఇక్కడ కానీ చూసుకుంటే వీళ్ళ కోసం కాస్త బండి నిలిపినాడు కొంచెంసేపు అయితే, కానీ ఎవరు ఎక్కలేదు. ఇది బయలుదేరడం మాత్రం అందరూ ఎక్కుతున్నారు. అయితే మనకు వచ్చేసి ప్యాంటాగ్రాఫ్ అయితే ఆన్ అయిపోయింది. అందరూ పట్టుకుని డ్రైవర్ అయితే తెస్తున్నారు పాపం. రోడంతా చూసుకుంటే మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే చాలా ఫుల్గా అయితే దిగినారు. చూడండి మెయిలార్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా మనకు వచ్చేసి ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ అయితే కాదు. మళ్ళీ చూసుకుంటే మనకు వచ్చేసి సేఫ్టీ లాకర్లో కూడా అయితే ఉంది. మనకు ఈ మధ్య పెట్టున్నారు. ఇది కూడా కొంచెం బాగుంది. మన క్రౌడ్ చూస్తున్నారు. ఈ క్రౌడ్ అంతా వచ్చేసి తిరుమల నుంచి తిరుపతికి అయితే డెమో ట్రైన్ అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో టైం అయితే అసలు లేదు. మా ట్రైన్ 1 minute అయితే ఉంది. లోపలికి వెళ్ళిపోదాము. చూసుకుంటే మనకు టికెట్ కౌంటర్ బుకింగ్ హౌస్ మొత్తం అయితే ఇక్కడైతే ఉంటుంది. అలాగే టికెట్ వెండింగ్ మిషన్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే మనం నిలబడుకునేదానికి ప్లేస్ లేదు అసలు, అంత ఫుల్గా అయితే ఉన్నారు. సో క్రౌడ్ కానీ చూసుకుంటే ఇది ఫుల్గా అయితే ఉన్నారు. ఈ పక్క కానీ చూసుకుంటే వచ్చేసి మనకు 6:35కి అయితే తిరుమలకి అయితే వస్తుంది. 6:37కి అయితే తిరుమల నుంచి అయితే బయలుదేరిపోతుంది. ఈ డెమో ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది. తిరువణామల నుంచి తిరుపతి, విలుపురం నుంచి స్టార్ట్ అవుతుంది బండి కానీ చూసుకుంటే. అండ్ ఎండ్ అయితే వచ్చేసి తిరుపతిలో అయితే ఎండ్ అయిపోతుంది. ఎక్స్పెక్ట్ చేయాలి ఈ ట్రైన్ ఎంత క్రౌడ్ ఉంటుంది అనేసి. నేను లైట్గా ఉంటుంది అనుకున్నా, కానీ మామూలు క్రౌడ్ అయితే కాదు, ఫుల్ క్రౌడ్ అయితే ఉండరు. సో ఇక్కడైతే కొంచెం ఖాళీగా అయితే ఉంది. ట్రైన్ నెంబర్గా చెప్పాలంటే మనకు వచ్చేసి విలుపురం నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు 16870. ఈ ట్రైన్ వచ్చేసి మనకు విలుపురం నుంచి తిరుపతికి మాత్రం అయితే ఉంది. అండ్ తిరుపతి నుంచి విలుపురం అయితే లేదు ఈ డెమో ట్రైన్ కానీ చూసుకుంటే. ఇప్పుడు వచ్చేసి మనకు టికెట్ వచ్చేసి దాదాపు 80 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి డెమో ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది డెమో ప్యాసింజర్ ట్రైన్ అయితే కాదు. ప్యాసింజర్ అయితే మనకైతే రేట్ అయితే తక్కువ ఉంటుంది. డెమో ఎక్స్ప్రెస్ కదా, కొంచెం రేట్ ఎక్కువ అయితే ఉంటుంది ట్రైన్ కూడా. మనకు వచ్చేసి మొత్తం అయితే లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. మొత్తం మీకైతే రైల్వే స్టేషన్ మాత్రం చూపిస్తాను. ఈ ట్రైన్ చాలా మందికి ఉపయోగపడితే పడుతుంది. సో అందుకైతే వచ్చేసి మనకు తిరుపతి నుంచి తిరువణామలకి అందుకు చూసుకుంటే క్రౌడ్ అయితే ఫుల్గా అయితే ఉన్నది. అండ్ తిరువణామల నుంచి విలుపురంగా చూసుకుంటే మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. ట్రైన్ కానీ చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నది, జనంగా చూసుకుంటే అంతే. ఇంకా మనకైతే తిరువణామల నుంచి సిగ్నల్ అయితే రాలేదు. 6:37 వెళ్ళిపోవాలి, కానీ ఇంకా 6:38 అవుతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. ఎక్స్పెక్ట్ చేసిన క్రౌడ్ అయితే కొంచెం తక్కువ మంది అనుకున్నాను, కానీ కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ట్రైన్ కానీ చూసుకుంటే. ఈ క్రౌడ్ అంతా మనం వచ్చేసి మనకు కాట్పాడ్ దాకా అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ట్రైన్ కూడా చూసుకుంటే. ఈ ట్రైన్ వచ్చేసి ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే, రావడానికి అయితే లేదు. తిరుపతి నుంచి అయితే ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే వచ్చేసి విలుపురం నుంచి తిరుపతికి అయితే వెళ్తుంది. అది ఈవినింగ్ 6:35 అయితే మనకు వచ్చేసి తిరువణామలకి అయితే రీచ్ అవుతుంది. అండ్ విలుపురంలో కొంచెం చూసుకుంటే మనకు వచ్చేసి 5:30 అయితే విలుపురం నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక్కోసారి ఈ ట్రైన్ వచ్చేసి ఈ కలర్లో అయితే ఉంటుంది, ఇంకోసారి వేరే కలర్ మామూలు డెమో ట్రైన్ కలర్లో అయితే ఉంటుంది. ఇది కూడా డెమో ట్రైనే. మళ్ళీ చూసుకుంటే మనకు వచ్చేసి సేఫ్టీ లాకర్లో కూడా అయితే ఉంది. మనకు ఈ మధ్య పెట్టున్నారు. ఇది కూడా కొంచెం బాగుంది. మనకు క్రౌడ్ చూస్తున్నారు. ఈ క్రౌడ్ అంతా మనకు వచ్చేసి తిరుపతి విలుపురం సరిగ్గా దిగిన వాళ్ళే ఫుల్గా అయితే ఉన్నారు. ఇంకా చూసుకుంటే తిరువణామల నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పొల్లూరు వచ్చేసింది. అండ్ ట్రైన్ ఇంటీరియర్స్ చూసుకుంటే మనకు వచ్చేసి 3+3 సీటింగ్ అయితే ఉంది. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ ఫ్యాన్ అయితే ఉంది, ఇక్కడ ఫ్యాన్ అయితే ఉంది. అలాగే మనకు ఎల్ఈడి లైట్ దీప ఒకటి అయితే ఉంది, దీప ఒకటి అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇండియన్ రైల్వేస్ అనేది ఉంది, వెల్కమ్ టు అనేసి. సో మన ట్రైన్ చూసుకుంటే బాత్రూమ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. అలాగే మన ట్రైన్కి చూసుకుంటే మనకు సీసీ కెమెరా కూడా అయితే ఉంది. సో ఆ పక్క ఒకటి అయితే ఉంది, అండ్ ఈ పక్క ఒకటైతే ఉంది. అండ్ మన కోచ్ చూసుకునేందుకు మొత్తం అయితే మారైతే ఉంటుంది. రైల్వేషన్ కోడ్ వచ్చేసి TNM. ట్రైన్ కానీ చూసుకుంటే స్పీడ్ కొట్టి పడేస్తున్నాడు. ట్రైన్ కానీ చూసుకుంటే పుల్లూరుకి అయితే వచ్చేసింది. ఇక్కడ క్రౌడ్ కూడా చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. అంటే దిగే వాళ్ళు కొంచెం ఎక్కువ దిగుతున్నారు, అండ్ ఎక్కే వాళ్ళు కూడా కొంచెం ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. కానీ చూసుకుంటే మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అటు పుల్లూరుకి వచ్చింది, బయలుదేరిపోయింది మన ట్రైన్ కూడా. స్టేషన్ కూడా వచ్చేసి PRL. అండ్ పుల్లూరు నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఆడి రోడ్డు. ట్రైన్ కానీ చూసుకుంటే ఆండి రోడ్డుకి అయితే వచ్చేసింది.
అండ్ ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిటే. మనకు వచ్చేసి డైరెక్ట్ నుంచి తర్వాత మనకి సిగ్నల్ కూడా తెచ్చి చూడండి, ఇంకా ట్రైన్ రాకముందుగానే డెమో ట్రైన్ కదా అట్లే ఉంటుంది. మనకు వచ్చేసి రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. ఈ లోపల మనకు వచ్చేసి సిగ్నల్ కూడా ఇచ్చేసారు. చూసుకుంటే కొంతమంది దిగే వాళ్ళు అయితే ఉన్నారు, అలాగే ఎక్కే వాళ్ళు కూడా అయితే ఉన్నారు. చూసుకుంటే క్రౌడ్ కొంచెం ఫుల్గా అయితే దిగినారు, అలాగే లైట్గా దిగినారు. ఇక్కడ కానీ చూసుకుంటే మనం వచ్చేసి తిరునామల నుంచి తిరుపతికి అయితే తీసుకున్నాము. టోటల్కి వచ్చేసి మనకు 198 కిలోమీటర్లతో వస్తుంది. సో ఇక్కడ చూడండి, టికెట్ ప్రైస్ మనకు 80 రూపీస్ చార్జ్ చేసినారు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఎక్స్ప్రెస్ కింద తీసుకున్నారు, ప్యాసింజర్ అయితే కాదు, ఇది ఎక్స్ప్రెస్. ఇది చూసుకుంటే ఆనే రోడ్కి వచ్చేసి దాదాపు 8 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. అండ్ వచ్చింది బయలుదేరిపోయింది మన ట్రైన్ కూడా. ఆనే రోడ్ రైల్వే స్టేషన్ కూడా కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ARB చూసుకుంటే మొత్తం అయితే మనకు వచ్చేసి లైట్ అయితే బయలుదేరిపోయింది. అందుకే మీకు వచ్చేసి రైల్వే స్టేషన్ మాత్రం అయితే చూపిస్తాను. చూసుకుంటే వేలూరు కంటోన్మెంట్కి అయితే వచ్చేసింది. ఇక్కడ రోడ్గా చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే దిగినారు. ఆల్మోస్ట్ ట్రైన్ గా చూసుకుంటే లైట్గా అయితే ఖాళీగా అయితే అయింది. కొంతమంది అయితే దిగినారు. ఇంకొచ్చేసి మనకు కాట్పాడలో కూడా కొంచెంమంది అయితే దిగేస్తారు. సో ఆ తర్వాత మన ట్రైన్ చూసుకుంటే వేలూరు కంటోన్మెంట్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కట్పాడ జంక్షన్. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VLR. మన వేలూరులో కూడా కొంతమంది దిగేస్తారు అనుకున్నాను, నేను మాత్రం అయితే దిగలేదు. మన ట్రైన్ క్రౌడ్ అయితే ఉండదు. ఇంకా చూసుకుంటే కాట్పాడి జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది. కాట్పాడి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KPD. అండ్ కాట్పాడలో చూసుకుంటే క్రౌడ్ అయితే అసలు లేరు, కొంచెం ముందర అయితే ఉన్నారు. కూడా క్రౌడ్ అయితే ఉన్నారు, కొంచెం ముందర చూసుకుంటే ఫుల్గా అయితే ఉన్నారు. చూసుకుంటే మళ్ళీ కాట్పాడలో ఎంతమంది దిగారు, మళ్ళీ కాట్పాడ నుంచి ఎంతమంది ఎక్కుతున్నారు. చూసుకుంటే మనం వచ్చేసి అరుణాచలం నుంచి తిరుపతికి రావాలంటే ఈ ప్యాసింజర్ ట్రైన్ మాత్రమే అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది. చూసుకుంటే కాట్పాడి జంక్షన్కి వచ్చేసి దాదాపు 20 నిమిషాల ముందుగా అయితే వచ్చేసింది. ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 25 నిమిషాలు అయితే ఉంది. ట్రైన్ లోపల సదాలు అయితే ఖాళీ అయితే లేదు, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. మామూలు క్రౌడ్ అయితే కదా, ఫుల్ క్రౌడ్. ట్రైన్ అయితే మొత్తం అయితే నిండిపోయింది. చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉన్నారో. ఇది తిరుపతికి అయితే వెళ్తుంది. అండ్ ఈ ట్రైన్లో చూడండి మొత్తం అయితే ఖాళీగా అయితే ఉంది. ఇది కూడా తిరుపతికి అయితే వెళ్తుంది. అండ్ ఈ ట్రైన్ మనకు వచ్చేసి స్టాప్లో కొంచెం తక్కువ అయితే ఉంటుంది. స్టాప్లో ఏం తక్కువ కాదు, ఈ క్రౌడ్ అయితే మనకు వెలుపూరు నుంచి వచ్చిన వాళ్ళే. చూసుకుంటే ట్రైన్ కొంచెం లైట్గా అయితే మూవ్ అయింది. అందరూ ఇలా బయట లోపలికి అయితే ఎక్కేసారు. బిన్నిగా అయితే కానీ చూసుకుంటే పాంటాగ్రాఫ్ అయితే పనిచేయలేదు. అంటే పైన ఎలక్ట్రిసిటీ టచ్ అవుతుంది కదా, అదైతే పనిచేయలేదు. కాట్పాడికి వచ్చింది. సో ఆ పక్క అయితే ఆన్ అవుతుందంటే ఈ పక్క అయితే ఆన్ అయితే కాలేదు. దానికోసం అయితే చెక్ చేస్తున్నారు, మొత్తం అయితే చెక్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కాట్పాడి నుంచి అయితే ఎప్పుడో బయలుదేరిపోయినా మన ట్రైన్ కానీ చూసుకుంటే, కాకపోతే ప్రాబ్లం అయితే వచ్చింది. చూసుకుంటే మొత్తం చేసే డ్రైవర్ కానీ అయితే తలగా తినేస్తున్నారు. వాళ్ళకేం తెలుసు మొత్తం షట్ డౌన్ అయిపోతే, బ్రేక్స్ అసలు పడలేదంట. దానికంటే డౌన్ చేసినారు, మొత్తం అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ బండి వచ్చి కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. చాలా మంది చెప్పున్నారు ఈ బండి వెళ్తుంది అనేసి తిరుపతికి అనేసి, కానీ ఎవరైతే చెప్పలేదు. చెప్పుంటే బాగుంటుంది. ఇక్కడ కానీ చూసుకుంటే వీళ్ళ కోసం కాస్త బండి నిలిపినాడు కొంచెంసేపు అయితే, కానీ ఎవరు ఎక్కలేదు. ఇది బయలుదేరడం మాత్రం అందరూ ఎక్కుతున్నారు. అయితే మనకు వచ్చేసి పాంటాగ్రాఫ్ అయితే ఆన్ అయిపోయింది. అందరూ పట్టుకుని డ్రైవర్ అయితే తిడుతున్నారు పాపం. అలాగైతే మనకైతే కరెంట్ కూడా అయితే వచ్చేసింది. ముందైతే మొత్తం అయితే కరెంట్ అయితే ఆఫ్ చేశారు, ఇప్పుడైతే మళ్ళీ అయితే ఆన్ చేశారు. మొత్తం అయితే ప్రాబ్లం ఉండింది కదా, మొత్తం అయితే మళ్ళీ అయితే ఆన్ చేశారు. ఇక్కడ కానీ చూసుకుంటే ఖాళీ అయిపోయింది. ఫ్రంట్లో చూసుకుంటే ఇంకా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్ కానీ చూసుకుంటే. ఇంకా చూసుకుంటే చాలా సేఫ్గా అయితే మనకు వచ్చేసి కాట్పాడి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఆల్మోస్ట్ మనకు పాంటాగ్రాఫ్ కానీ వర్క్ అయ్యి వాళ్ళకి ఎప్పుడు మనం వచ్చేసి చిత్తూరు దాటేసి ఉంటాము. ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు రామాపురం. via Arakonam, Tiruvallur, Perambur, Gudur, Vijayawada, Nagpur, Special Express. చూసుకుంటే రామాపురంకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RAM. సో ఇక్కడ స్టాప్ గా చూసుకుంటే మన ట్రైన్కి వచ్చేసి 1 మినిటే. మన ట్రైన్ గా చూసుకుంటే తమిళనాడు నుంచి ఆంధ్ర కూడా ఎంటర్ అయిపోయింది. మన ట్రైన్ స్టాప్ గా చూసుకుంటే 1 మినిటే. చూసుకుంటే రామాపురం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు చిత్తూరు. ట్రైన్ చూసుకుంటే చిత్తూరుకి అయితే వచ్చేసింది. చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CTO. సో
ఇక్కడ కూడా మన ట్రైన్ స్టాప్ గా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. చిత్తూరులో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే కొద్దిగా అయితే ఉంటారు. ఇక్కడ చూసుకుంటే అందరూ వచ్చేసి ఈ ట్రైన్లో అయితే ఎక్కినారు. ఇప్పుడు వచ్చేసి ఈ ట్రైన్లో ఎక్కుతాను వీళ్ళంతా చూసుకుంటే. ఇప్పుడు ఆ ట్రైన్ అయితే పక్కన అయితే పెట్టారు, ఆ ప్యాసింజర్ ట్రైన్ అయితే. ఎంతమంది అయితే ఎక్కేస్తున్నారు. ఇంకా చూసుకుంటే చిత్తూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వేసి మనకు పాకాల జంక్షన్. ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పడింది. ఏ ట్రైన్కి తెలుసా? చామ్నార్ నగర్ ఎక్స్ప్రెస్ అయితే క్రాసింగ్ అయితే పడింది. ట్రైన్ వచ్చేసి పాకాల ఉన్నప్పుడు మన ట్రైన్ అయితే పక్కన అయితే పెట్టినారు. సో ఇప్పుడైతే సిగ్నల్ ఇచ్చేదానికి అయితే పంపించేసారు. ట్రైన్ కానీ చూసుకుంటే పాకాల జంక్షన్కి అయితే వచ్చేసింది. క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే దిగినారు. కానీ చూసుకుంటే కొంచెం ఫుల్ క్రౌడ్ అయితే దిగారు. ఇంకా మన ట్రైన్ నుంచి కానీ చూసుకుంటే పాకాల నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ వేసి మనకు చంద్రగిరి 1 అవర్ లేట్గా నడుస్తుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. పాకాల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PAK. సెకండ్ నెక్స్ట్ వేసి మనకు చంద్రగిరి. ట్రైన్ కానీ చూసుకుంటే చంద్రగిరికి వచ్చింది, బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ వేసి మనకు తిరుపతి. ఇలాగైతే మన ట్రైన్ అయితే తిరుపతికి అయితే రీచ్ అయిపోయింది. తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TPTY. సో లాస్ట్ స్టాప్ కూడా తిరుపతి. అంతమంది అయితే దిగినారు తిరుపతిలో కానీ చూసుకుంటే. చాలా ఫుల్గా అయితే దిగినారు. ఈ రోడ్ అంతా చూసుకుంటే మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే చాలా ఫుల్గా అయితే దిగినారు. చూసుకుంటే మళ్ళీ వచ్చేసి మనం తిరుపతి నుంచి విలుపురం సెంటర్కి పెడితే బాగుంటుంది. రిటర్న్ వెళ్ళడానికి మాత్రం లేదైతే, ఓన్లీ రావడానికి మాత్రం అయితే ఉంటుంది. రోడ్ కూడా చెప్పాలంటే మనకు వచ్చేసి ఫుల్గా వచ్చేసి మనకు స్టార్టింగ్ వచ్చేసి విలుపురం స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చేసి క్రౌడ్ అయితే కొంచెం లైట్గానే ఉంటుంది. తిరువణామలలో ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కుతారు ట్రైనింగ్ అని చూసుకుంటే. ట్రైనింగ్ అని చూసుకుంటే మనకు వచ్చేసి డైరెక్ట్గా తిరుపతి నుంచి విలుపురం దాకా పెట్టుంటే బాగుంటుంది మార్నింగ్. కాకపోతే మనకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పాండిచేరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది. కొంచెం ముందర కొంచెం వెనకన్నా పెడితే బాగుంటుంది. చూసుకుంటే మనకు టికెట్ కౌంటర్ బుకింగ్ హౌస్ మొత్తం అయితే ఇక్కడైతే ఉంటుంది. అలాగే టికెట్ వెండింగ్ మెషిన్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే మనం నిలబడుకునేదానికే ప్లేస్ లేదు అసలు, అంత ఫుల్గా అయితే ఉన్నారు. సో క్రౌడ్ కానీ చూసుకుంటే ఇది ఫుల్గా అయితే ఉన్నారు. ఈ పక్క పక్క అని చూసుకుంటే